నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ 555 క్రియేటివిటీ. ఈ ఛానల్లో ఒక మంచి వీడియోని మీకు షేర్ చేయాలనుకున్నాను. మా ఇంట్లో ఒకటి స్ట్రాంగ్ది కార్డ్బోర్డ్ ఉందండి. దీనికి లిడ్ కూడా వచ్చింది. ఇది కార్డ్బోర్డ్ అయితే బాక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. దీన్ని ఒక మంచి మేకోవర్ చేయాలనుకున్నాను. పదండి వీడియోలోకి వెళ్దాము. ఎలా చేస్తానో చూసి మీరు ఎంజాయ్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా నేను కార్డ్బోర్డ్ని అన్నీ చిన్న చిన్న స్ట్రైప్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నానండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా చేసి పెట్టుకున్నాను. ఇలా కార్డ్బోర్డ్ అన్నిటినీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మనము దీన్ని ఇలా అతికిచ్చేసేయాలండి. ఇలాగా ఇవన్నీ నేను ఇలా అతికిచ్చేస్తానండి. ఇలా అతికిచ్చేసి అంతా మొత్తం ఇలా అతికిచ్చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము కొన్ని రౌండ్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా 3 రౌండ్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక రౌండ్ కూడా 4 రౌండ్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఈ లిడ్కి అతికిచ్చేసేయాలండి. ఇలా చిన్న స్ట్రైప్స్ తీసుకోవాలండి. తీసుకొని ఇలా చిన్నవి తీసుకొని ఇక్కడ అతికిచ్చేసేయాలి. ఇక్కడ ఇలా అతికిచ్చేసేయాలి. ఇది నేను వైట్ సిమెంట్ ప్లస్ కొద్దిగా వాటర్ కలిపినానండి. దీంట్లో కలిపేస్తున్నాను. మీరు కావలిస్తే అక్రిలిక్ పెయింట్ ఉంటుంది కదా, వైట్ పెయింట్, అది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వైట్ సిమెంట్ ప్లస్ వాటర్ ఇది అంతా మొత్తం నేను అప్లై చేస్తున్నాను. థిక్గా అప్లై చేయాలి. డబల్ కోట్ వేయాలండి. బ్లాక్ క్లే తీసుకున్నానండి. సిలికాన్ తీసుకోవాలి. దీన్ని ఇలా మనము చేసి పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్ కూడా చేసుకోవాలండి. ఇలా ఇలా ఎండిన తర్వాత కొద్దిగా డ్రై అయిన తర్వాత ఇలా వచ్చేసిందండి. ఇది ఇలాగా ఇప్పుడు దీన్ని నేను ఈ కలర్ వేయాలనుకున్నాను. ఇది అక్రిలిక్ కలర్ అండి. ఇప్పుడు ఇలా తయారైంది కదా. ఇది దీనికి నేను బ్లాక్ క్లేతో నేను బాల్స్ చేసి పెట్టుకున్నానండి. ఇవి నేను అతికిచ్చేస్తాను. ఇక్కడ ఇది ఇలా తయారైపోయిందండి. ఇవి క్లేతోనే వేస్తున్నాను. దీనికి కలర్ వేసేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా సిలికాన్తో నేను తయారు చేసినది.
మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.